शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं मारुष्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनुचारिणः शृण्वन् रामकथानादं को न जाति पुराङ्गतिं यस्मिन् सततं रामचरितामृतसागरम् उद्वृत्तस्थं वलिं वन्दे प्राचेतसमकल्मषं गोस्पदीकृतवारासिंहशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे जलात्मजं यः कर्णाञ्जलिसम्पुटेरहरः सम्यक् प्रवत्यादराद् वाल्मीकिर्वदनारविन्दगलितं रामायणाख्यं मधु जन्मव्याधिजराविपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं శాశ్వతం. రామచరిత్రను గురించినటువంటి విషయాలు అనేక పురాణాల్లో ఉంటాయి. పద్మపురాణం, స్కాంద పురాణం, ఇలాగా. అసలు రామచరిత్ర లేని పురాణం అంటూ ఉండకూడదు అని ఒక నియమం ఉందిట. భాగవతంలో కూడా రామచరిత్ర ఉంది. అప్పుడు కానీ అది పురాణం పూర్తవదని అంటారు పెద్దలందరూ కూడాను. అలాంటి వాటిల్లో ప్రస్తుతం వాల్మీకి రామాయణాన్ని రచించడానికి పూర్వ పరిస్థితులలో ఇదివరకు ఉన్నటువంటి పురాణాలు కానీ ప్రతి కల్పంలోనూ ఇట్లా పరమాత్మ అవతారాలు జరుగుతూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ. ఇప్పుడు ఈ కల్పంలో త్రేతాయుగంలో ఇప్పుడు రాముడు అవతరించినట్టుగా ఈ రామాయణం వాల్మీకి మహర్షి రచించినట్టుగా ఈ విషయాలు ఉన్నట్టుగా అంతకుముందు కల్పంలో కూడా ఇట్లాగే మన అవతరించినట్టుగాను వాల్మీకి మహర్షి మళ్ళీ పుట్టినట్టుగాను ఇవన్నీ ఇట్లా ఉంటూనే ఉంటాయి. దీన్ని అవిచ్ఛిన్నంగా ప్రవాహనిత్యము ఉంటారు. దీని పేరు వేద శాస్త్ర మర్యాదల్లో మాట్లాడుతూ సంసారము, జగత్ సృష్టి ఇవన్నీ ప్రవాహనిత్యాలు అని పేరు. అంటే ప్రవాహం ఏ రకంగా ఒక లైన్గా అలా పోతూనే ఉంటుంది, కానీ ఇక్కడికి ఆగిపోవటం, అక్కడ ప్రారంభం అవటం అట్లా ఏ ఉండదో అట్లాగా ఇవన్నీ కూడా అలా ఉంటూనే ఉంటాయి. ఒకప్పుడు కొంచెం తేడాలుగా ఉంటూ ఉంటాయి. ఈ కథల్లో కూడాను మార్పులు కొద్దిగా తేడాగా ఉంటూ ఉంటాయి. ఇతర కల్పాల్లో త్రేతాయుగంలో రామచరిత్రలో ఉండేటటువంటి విశేషాలు, తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో ఉండేటటువంటి రామచరిత్రలో విశేషాల కింద కొంచెం భేదం ఉండొచ్చు. ప్రస్తుతం మనం ప్రారంభించింది ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కనుక మనకి ముందుది ద్వాపరం, దానికి ముందు త్రేతాయుగం. దాంట్లో ఉన్నటువంటి రాముడు అవతారం, దాని గురించి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి దాని ప్రకారంగా మనకొచ్చిన రామాయణంలో ఉండే విశేషాలు మనం వింటున్నాం. ఎందుకు ఇదంతా అని చెప్తున్నాను అంటే, వాల్మీకి మహర్షి యొక్క శాపం రాముడికి ఉంది అని ఈ పురాణాల్లో, పద్మపురాణంలోనూ వాటల్లో, అంటే ఈ రామాయణ మాహాత్మ్యం అని ఒకటి ఉంది రామాయణానికి ముందు, దాంట్లో చెప్తారు. అంటే అక్కడ బ్రహ్మగారు వాల్మీకి మహర్షికి తర్వాత రామాయణం అంతా ఉపదేశం చేయటం, తర్వాత నారద మహర్షి యొక్క ఉపదేశం ఇవి ఉండటం, ఇవన్నీ కూడా కలిసి ఉంటూ ఉంటాయి. ఇలాగా అనేక రకాల సంబంధాలు దీంట్లో ఉంటూ ఉంటాయి. దాంట్లో ఉండేటటువంటి భావాలు ఏంటంటే, రాముడు అంటే రామాయణానికి ముందే రాముడు జనస్థానంలో కరదూషణాలందరినీ చంపారు అని చెప్పడం అనేది పెద్దగా బాగుండదు. రాముడు అవతరించాలి, రామాయణం పుట్టింది. అయితే ఇంకో విషయం ఏంటంటే, రామాయణం అంతా అయిన తర్వాత వాల్మీకి మహర్షి రామచరిత్ర రాశారు అని కొన్ని చోట్ల ఉన్నట్టుగా చెప్తారు. ఈ రకంగా మనం ఆలోచించుకున్నట్లయితే కరదూషణాది రాక్షసులను సంహరించాడు జనస్థానంలో రాముడు. దానివలన చాలామందికి రాక్షసులకు భయం ఏర్పడింది. అంటే ఇంచుమించుగా చాలామంది రాక్షసులు పోయినారు. అసలు ప్రధానంగా లంకలో చాలామంది ఉన్నారు. దాంట్లో శంకుకర్ణుడని ఓ రాక్షసుడు మిగిలిపోయినాడు. వాడు ఈ మన్ను కూడా చంపేస్తాడేమో అని వాడు కొంత క్రౌర్యం ఉంది రాముడి మీద, కోపం ఉంది, భయం కూడా ఉంది. ఈ రెండింటితో వాడేం చేస్తున్నాడంటే, వాడి జన్మ తామస జన్మ కాబట్టి తమోగుణ ప్రధానంగా మళ్ళీ మహర్షులను ఏడిపించడం, వాళ్ళని తినటం, ఇలాంటివన్నీ వాడు మానడం. వాడు చేస్తున్న వాడి వృత్తే అది అసలు. అలాంటి పరిస్థితుల్లో వాడు ఎవరికీ తెలియకుండా క్రౌంచపక్షి రూపంలో తిరుగుతున్నాడు వాడు. ఈ విషయం పరమాత్మ తెలుసుకుని ఆయన ఏం చేశారంటే, బోయవాడి రూపంలో ఆయన మారిపోయినారు. ఆయన
ఎందుకంటే అరణ్యాల్లో వేటాడేటప్పుడు బోయవాళ్ళు అరణ్యాల్లో తిరుగుతూ ఉండటం, వాళ్ళు మృగాల్ని పక్షుల్ని కొడుతూ ఉండటం ఇది మామూలుగా అలవాటుగా ఉంటుంది. అట్లాగే ఎవడో బోయవాళ్లే అని వాడు కొంచెం పెద్దగా పట్టించుకోకుండా తిరుగుతాడు. అదే కనుక మానవ రూపంలో ఉన్నటువంటి రాముడుగా ఉండి ధనుర్బాణాలు పుచ్చుకొని భయంకరమైనటువంటి బాణాలు వేస్తూ అరణ్యంలో తిరిగితే వాడు పారిపోతాడు, కనపడ్డు దొరకడం. సరే, అందుకోసమని పరమాత్మ బోయవాడిగా మారిపోయినాడు అనమాట. వాడి కోసమని తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతాడా ఏమిటి అని ఇది సందర్భం, పూర్వ సందర్భం అనమాట ఇది. ఇలాంటి పరిస్థితులలో వాల్మీకి మహర్షి ఒకానొక రోజున ఆయన ఆశ్రమం దగ్గర నుంచి ఆయన ప్రాంతంలో, ఆశ్రమ ప్రాంతంలో తమసా నది ఉంది. అది కూడా గంగా నదికి తీరంలోనే కనపడుతోంది. ఆయన స్నానం చేయడం కోసమని ఆయన బయలుదేరారండి. బయలుదేరేటప్పుడు ఆయన వెనకాల శిష్యుడు ఒక అబ్బాయి, భరద్వాజుడు అబ్బాయి పేరు, గోత్రమేదో లేకపోతే పేరు కూడా అదో, అతను కూడా వెనకాల ఆయనకి సంబంధించిన పాత్ర, విభూది, ఏదో వస్త్రాలు అవి పట్టుకుని వస్తున్నాడండి. అన్నారు ఆయన మహర్షి, అబ్బాయి బురద లేకుండా రేవు ఎక్కడ బాగుంటుందో చూడరా, అక్కడ స్నానం చేస్తాను నేను అని ఆయన అన్నారు. సరే, అతను ఆ రకంగా వెతుకుతున్నాడు, చూస్తున్నాడు. ఇదమేవా వగాహిష్యే తమసా తీరమూర్ధమం ఏవముక్తో భరద్వాజో వాల్మీకే మహర్షి మహాత్మన. గురువుగారు, ఇది చోటు బాగుందండి, ఇక్కడ స్నానం చేయొచ్చు అని అన్నారు. సరే, అతని చేతిలోంచి వస్త్రాలు తీసుకోవడం అంతా కూడా చేస్తున్నాడు ఆయన. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ ప్రకృతి సౌందర్యం, ఒక అరణ్యంలాగా ఉంది చోటు, చెట్లు ఎక్కువగా ఉన్నాయి, అన్ని చోట్ల అలా అలా చూసుకుంటూ వెళుతున్నారు లోపలికి. క్రౌంచ పక్షులు 2 జంట కనపడ్డాయండి. అవి ఆ కలిసిమెలిసి ఉన్నట్టుగా చూశారు ఆయన. ఈ లోపల ఒక బోయవాడు అక్కడికి వచ్చాడు. ఎవరో తెలియదు. సహజంగా అరణ్యాల్లో బోయవాళ్ళు పక్షులు కొట్టుకుంటూ ఉండటం, మృగాలను కొట్టుతూ ఉండటం, వేటాడుతూ ఉండటం ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా అని అనుకున్నారు ఆయన. దాంతో అమాంతంగా ఆ బోయవాడు ఆ పక్షి జంటల్లో పురుషుడి మీద బాణం వేశాడు ఆయన. వేసేటప్పుడు అమాంతంగా పడిపోయింది ఆ పక్షి. పడిపోవడం ఏంటి, చచ్చిపోయింది. తర్వాత ఆ పక్షి కోసమని ఆడపక్షి ఏడుస్తోంది. ఇది చూశాడండి మహర్షి. ఈ సన్నివేశం చూశాడు ఆయన. ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఎన్నడూ చూడలేదు అటువంటి సన్నివేశాన్ని ఆయన. దృశేర్దురాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత, దృశేర్ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. ధర్మాత్ముడు, దయామూర్తి, మహర్షి, తపస్సంపన్నుడు, శమధమాది సాధన సంపద గలవాడు. ఆయనలోంచి ఒకనొక దయ పోతోందండి. అది తతఃకారణ వేదిత్వాద్ అధర్మో ఇమితి ద్విజ. ఇది అధర్మం అని ఆయన మనసుకు తోచింది. ఇదేమిటి ఇలా చేశాడు ఈ అబ్బాయి, ఎందుకు కుట్టాడు వాళ్ళని అని. సహజంగా అహింస పరమోధర్మ అనేటటువంటి సిద్ధాంతంలో ఉంటారు కదా. నిశం నిర్దుతి క్రౌంచమిదం వచనమబ్రవీతు. అది ఏడుస్తోంది. పక్కన ఆడపక్షి, మగపక్షి పడిపోయింది, దానికోసం ఏడుస్తోంది. ఇది చూస్తుంటుండగా ఆయన నోటముట్టే ఒక వాక్కు వచ్చిందండి. అది ఆ శోకం ఆగలేదు లోపల, ఆయన దుఃఖం అది. ఆ దయామూర్తి, దయాద్రకృత హృదయుడైన మానుషాద ప్రతిష్టాంతం మగమశాశ్వతి సమాహ యత్క్రమంచ మిథునాదేకమధి కామమోహితం అని ఒక శ్లోకం వచ్చింది. ఆ శ్లోకం ఆయనకి ఇది శ్లోకమని అనుకోలేదు, ఈ వాక్కు వస్తుందని అనుకోలేదు, అసలు అనుకోకుండా వచ్చేసింది. తీరా చూస్తే ఛందోబద్ధంగా ఉంది, అనుష్ఠు ఛందోబద్ధమైనటువంటి శ్లోకం అది. సరే, ఏమిటి ఎందుకోసం ఇలా అనుకుంటున్నాడంటే, ముందు ఆ ఎదురుగా ఉన్నటువంటి నిషాదుడు ఉన్నాడే, అంటే బోయవాడు, వాడిని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పక్షిని కొట్టినవాడు అతనే కదా. అందుకోసం ఓ నిషాదా అని అతనితో మాట్లాడుతూ, త్వం శాశ్వతీ సమాహ ప్రతిష్టాం మాగమహ. చాలా కాలం, ఎన్నో సంవత్సరాలు గొప్ప స్థితిని పొందలేవురా, ఎందుకు కొట్టావురా. యత్క్రమంచ మిథునాదేకం అవధి కామమోహితం. కామమోహితులైనటువంటి పక్షి జంటని, దాంట్లో పురుష పక్షిని కొట్టేసి నువ్వు చాలా తప్పు చేశావు, నీకు పెద్దగా గొప్ప శ్రేయస్సు నీకు కలగదు అని ఆ రకంగా ఒక నిందారూపమైనటువంటి మాటలు ఈ నిషాదుడి పక్షంలో, ఈ శ్లోకంలో అర్థం మనకు అలా కనపడుతోందండి. కానీ బాగా ఆలోచిస్తే ఈ శ్లోకంలోంచి రామాయణార్థం అంతా కూడా, గంభీరమైన అర్థం అంతా కూడా దీంట్లో కనపడుతోంది. ఏమిటండి అది అంటే,
మానిషాద అని అన్నాడు ఆయన. ఇక్కడ ఇక్కడ వేరు చేయకూడదు. నిషాద మాగమహ అని నిషేధార్థంలో మా కాదు ఇది. ఇది లక్ష్మీపరమైనటువంటి మా శబ్దానికి లక్ష్మి అని అర్థం అనమాట. మా అంటే మాయాం లక్ష్మ్యాం నిషీదతీతి మానిషాదో విష్ణు అంటే ప్రస్తుతంలో రాముడు అనమాట. అంటే లక్ష్మికి అవకాశం ఇచ్చినటువంటి వాడు, లక్ష్మీ సహాయంగా కలవాడు, లక్ష్మికి ఆశ్రయమైన వాడు, ఇలాంటి అర్థాలన్నీ చెప్పాలి దానికి మనం అన్నమాట. అంటే ఓ మానిషాద, లక్ష్మీ భర్త అయినటువంటి ఓ రామ, త్వం నీవు శాశ్వతీ సమాహ ప్రతిష్టామగమ. అబ్బా, ఎన్నో వేల సంవత్సరాలు గొప్ప కీర్తిని పొందుతావయ్యా, స్థితిని పొందుతావయ్యా అన్నాడు. అంటే నిషేధార్థం పోయింది దీంట్లో. ఇందాక బోయవాడి పక్షంలో నిషేధార్థం ఉంది ఆ శ్లోకంలో. ఇప్పుడు రాముడి పక్షంలో చూసినట్టయితే ఇది చాలా గొప్ప కీర్తి, నీకు చాలా అదృష్టం, దేశానికి క్షేమం చేశావు, దేవతలందరూ కూడా సంతోషిస్తారు, గొప్ప పని చేశావు, నువ్వు గొప్ప ప్రతిష్టావంతులు అవుతావు అని అర్థం దీంట్లో స్ఫురిస్తుంది. ఏమిటి దీంట్లో అంటే యత్ క్రౌంచ మిథునా దేకమోధి కామమోహితం. ఈ క్రౌంచ శబ్దానికి అర్థం కురుంచ గతి కౌటిల్యాల్పీభావయో అని ధాతువు. దాంట్లో అల్పీభావము కౌటిల్యార్థకత్వం ఉంది దీంట్లో. కౌటిల్యం అంటే దుష్ట స్వభావం కలిగి ఉండుట అనమాట, దానికి అర్థం కుటిల స్వభావం అనమాట. కుటిల స్వభావం కలవాడు రావణాసురుడు. వాడి భార్య మండోదరి అమ్మాయి గొప్పది అని చెప్తారు, పతివ్రతంలో చేర్చారు ఆమెను. అతను మాత్రం చాలా దుర్మార్గుడు. అటువంటి స్వభావంతో కూడినటువంటి జంటలోంచి పురుషుడైనటువంటి ఈ రావణాసురుడు నువ్వు సంహరిస్తావు కాబట్టి, అంటే భావ్యర్థ సూచన అంటారు కావ్యాలలో, నాటకాల్లో కూడా చెబుతారు ఈ రహస్యాలన్నీ కూడాను. అంటే రాబోయే విషయాన్ని ముందు మంగళాచరణలోనే వాటిలలోనే సూచ్యార్థ సూచన అంటారు దీని పేరు. అలాంటివన్నీ పడేటట్లుగానే వాళ్ళు శ్లోకాలు రాస్తారు. ఆ ధ్యాన శ్లోకంలోనే ఈ రహస్యాలన్నీ వచ్చేట్టుగా వాళ్ళు పెడతారు. అలాంటి సూచ్యార్థ సూచన ఏంటంటే, నీవు దుర్మార్గుడైనటువంటి రావణాసుని సంహరిస్తావు కాబట్టి, వాడు కామమోహితుడు కనుక అలాంటి వాడిని సంహరించి నువ్వు గొప్ప కీర్తిని పొందుతావు ప్రపంచంలో. దేవతలందరూ సంతోషిస్తారు, మానవలోకమంతా ఆనందపడుతుంది, అందరూ కూడా సంతోషిస్తారు. అటువంటిది నువ్వు అని అర్థం స్ఫురిస్తోందండి. కానీ ఆయన ప్రస్తుతం నిషాదుడి వేషంలో ఉన్నాడు కాబట్టి, బోయవాడి వేషంలో, అది శాపానికి గురైనాడు ఆయన. నువ్వు ఎంతో కాలం నువ్వు ప్రతిష్టని పొందలేవు అనే నిషేధార్థం కానీ దీంట్లో కనపడుతోంది. ఎందువలనంటే ఆ పక్షుల్లో ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని నువ్వు కొట్టావు కాబట్టి అని అర్థం వస్తోంది. అంటే దీనివలన మగపక్షి కోసమని ఆడపక్షి ఏడుస్తోంది, వియోగంతో ఏడుస్తోంది. అలాగే నీకు కూడా భార్యతో వియోగం వస్తుంది, అప్పుడు నువ్వు కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటావు అనేటటువంటి అనుకోకుండా వచ్చినటువంటి మాట ఇది. అది ఆ రకమైనటువంటి వాల్మీకి శాపం ఆయనకు ఉందన్నమాట రాముడికి. ఆ కారణం చేతనే ఆయన జానకిని మళ్ళీ తిరిగి అరణ్యాల్లోకి పంపించారు అని ఆ మాట చెబుతారు. స్కాంద పురాణంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఇక్కడ వ్యాఖ్యాతలందరూ కూడా రాశారు. ఎందుకంటే ఆయనంతటా ఆయన ప్రత్యేకంగా ఏమీ చేయలేదు అని అన్నారు. ఏమన్నాడంటే, గుహ్యం సీతా సంచాగ కారణం శృణుమే వచనం గుహ్యం సీతా సంచాగ కారణం వాల్మీకినాథ భృగుణ శబ్దోస్మి లక్ష్మణస్వామితో మాట్లాడుతూ చెప్పాడు. అంటే లక్ష్మణస్వామి తీసుకెళ్లే ఆ గంగానది తీరం ఆ ప్రాంతాల్లో అరణ్యాల్లో వాల్మీకి ఆశ్రమ సమీపంలో విడిచిపెట్టి వచ్చినట్టుగా మనకి రామాయణంలో వింటూ ఉంటాం. అంటే తర్వాత ఏమిటి ఎందుకు చేస్తున్నాడు ఈయన, అన్నయ్య ఏమిటి ఇలా నువ్వు శాసిస్తున్నావు, దుర్మార్గంగా ఇది బాగుండలేదు, ప్రపంచం ఎవరో అనుకున్నారని దానికోసమని ఈవిడిని విడిచిపెడుతున్నామని అనుకుంటున్నారు అని ఇలాంటి మాటలన్నీ కూడా ఉన్నాయి కదా. దానికి సమాధానం చెప్పారు పరమాత్మ. లక్ష్మణ, నేనేమి ఎవరో అనుకుంటున్నారని, సీతాదేవి యందు నాకు ఆదరణ లేదని కానీ, అగౌరవం అని కానీ, ఆవిడ తప్పు చేసిందని కానీ ఇలాంటివి ఏమీ లేవయ్యా. నాకు శాపం ఉంది, ఆ శాపానుసారంగా నేను ఆవిడని విడిచిపెట్టక తప్పదు, మా ఇద్దరికి వియోగం అనేది తప్పదు, మాకు అలా ఉంది అన్నారు. ఏమిటా శాపం అని అంటే, ఒకటి వాల్మీకి మహర్షి శాపం పెట్టాడు. నన్ను బోయవాడి రూపంలో ఉండి పక్షి జంటను కొట్టినప్పుడు వాల్మీకి మహర్షి అనుకోకుండా మానుషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ తత్ క్రౌంచ విధనాదేకమవధి కామమోహితం అని శాపం పెట్టారు. అది నేను అనుభవించవలసిందే. మహర్షి శాపాన్ని
తిరస్కరించడానికి ఎవరికీ సాధ్యం కాదు కదా అని అన్నారు ఆయన. అందుకోసమే అంటూ అన్నారు, తస్మాదేనా త్యజామ్యజాధ జనో నైవాత్ర కారణం. అందువల్లనే నేను జానకిని విడిచిపెడుతున్నాను, కానీ జనో నైవాత్ర కారణం అన్నారు ఆయన. ఎవరో ఏదో పిచ్చివాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలను పట్టుకుని రాముడు ఇలా చేశాడు అని ప్రపంచం అనుకోవడం శుద్ధ పొరపాటు అని స్కాంద పురాణంలో స్పష్టంగా ఉందన్నమాట. శప్తో శాపోక్త్యాహృతి సంతప్తం ప్రాచేత సమకల్మషం ప్రోవాచ వచనం బ్రహ్మ తత్రాగచ్చ సుసంస్కృతం ననిషాదస్సవై రామో మృగయాం కర్తుమాగతః తస్య సంవర్తనేనైవ సుశ్లోకస్వం భవిష్యసి. అప్పుడు ఇది ఇట్లా ఉంటూ ఉండగా అతను ఆ రకంగా అన్నాడు. వాల్మీకి మహర్షి స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయినాడు. అదేమిటి, ఈ రోజున ఏ ముహూర్తాన్ని బయలుదేరాను కానీ నాకేమిటో ఇలా నా నోటముటి ఇలాంటి మాట వచ్చింది. దీంట్లో చూసినట్టయితే శాపం కనపడుతోంది. నా వాక్కులోంచి ఎందుకు ఇలాంటి శాపమైన మాట వచ్చింది? నా శోకం కాస్త శ్లోకంగా మారిపోయింది అని దుఃఖపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ లోపల బ్రహ్మగారు వచ్చారు. బ్రహ్మగారు వస్తే అయ్యో, బ్రహ్మగారు రావటం అంటే మామూలు సృష్టికర్త అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కూర్చోబెట్టాడు. తర్వాత ఏ మహర్షి అలాగా దీనచేతుడు దీనమనస్కుడువే కనపడుతున్నావు అని అంటే చెప్పాడు. ఇదిగో నువ్వేమీ బాధపడమోక, మచ్చందా దేవతే ప్రవృత్తి అన్నాడు. నా ఆజ్ఞతో నా భార్య సరస్వతీదేవిని వాక్కులోకి వచ్చిందయ్యా, నేనే పలికించాను, ఆవిడ పలికింది, ఆ శ్లోకం నువ్వు చెప్పింది కాదు అని చెప్పాడు ఆయన. అంటే దీంట్లో ఆ వచ్చినటువంటి బోయవాడు ఎవరో నీకు తెలుసా అని అడిగాడు వాల్మీకి మహర్షిని. బ్రహ్మదేవుడు. తెలియదండి అన్నాడు. రాముడే, ఆయనే మారువేషంలో వచ్చాడయ్యా. రాముడా అని ఈ రకంగా ఆశ్చర్యపడ్డాడు. అంటే కల్పాంతరంలో ఇంకో రకంగా ఇలా జరిగి ఉంటాయన్నమాట దానికి అర్థం. అందువలన ఇప్పుడు ఆయనకు నువ్వు శాపం పెట్టావు, ఆ శాపం ఆయన అనుభవించవలసి ఉంటుంది. ఆయనని గురించి నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. ఈ పైన అంటే ఎందుకు ఈ సన్నివేశం కలిగింది అంటే రాముడే ఈ సన్నివేశాన్ని కల్పించుకున్నట్టు. అసలు అది బ్రహ్మగారి ద్వారా నడిపించాడనమాట. దానికి అర్థమైన బ్రహ్మగారితో చెప్పాడు, ఒకసారి మీ సరస్వతి అమ్మవారిని పంపించాయి ఆయన వాక్కుకి అని చెప్పాట. ఏమని చెప్పాడు అంటే, ముందు ముందు నా చరిత్ర రామాయణం వాల్మీకి మహర్షి చేత రాయిద్దామని అనుకుంటున్నాను. ఆ వాల్మీకి మహర్షి దానికి అర్హుడా అనర్హుడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం నాకు ఉంది. ఏమిటి అర్హత అనర్హతలో కారణాలు అన్నట్లయితే దయ, కరుణారసం ప్రధానంగా ఉండాలయ్యా. నా కథ చెప్పడంలో నన్ను గురించి వర్ణించడం కానీ, నా వృత్తాంతాన్ని ప్రపంచకానికి అందించడం కానీ దయ్యలేని వాడు మాట్లాడకూడదు, వాడికి సాధ్యం కాదు ఇది. కాబట్టి కరుణారస ప్రధానంగా ఉంటుంది నా కావ్యం. కనుక ఆయనలో ఆ దయ ఉందా లేదా అని నేను చూడాలని అనుకున్నాను నేను. అందుకోసమే ఈ సన్నివేశాన్ని కల్పించాను. ఆయన అలా ఊరికే బాణంతో పక్షిని కొట్టంగానే విలవిల్లాడిపోయినాడు. ఆయన మనసు కరిగిపోయింది, ఏడుస్తున్నాడు, కన్నీళ్లు గారుతున్నాయి. అదంతా అట్లాగే ఉండిపోయినాడు. స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయినాడు, ఆశ్రమంలోకి వెళ్ళిపోయినాడు. ఓ, ఈయన దయామూర్తి పనికొస్తాడు, ఈయన రామాయణం రాయగలడు అన్నప్పుడు నేను అనుకున్నాను. కాబట్టి రాముడే ఈ సన్నివేశానంతటినీ కల్పించాడు. మహర్షి నువ్వేం బాధపడమోక, సరస్వతి వారు నేనే పంపించాను, కాబట్టి నీకు లేకపోతే వాక్యం వస్తుందయ్యా నీకు అని ఇవన్నీ కూడాను ఆయన చెప్పారట. సుశ్లోకస్వం భవిష్యదే అన్నాడు. నీ 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 శోకం శ్లోకమైంది, ఆ శ్లోకం సుశ్లోకం అవుతుంది రేపు పొద్దున. అంటే గొప్ప రామాయణ చరిత్రకి కారణమవుతుంది. తద్వారా నువ్వు రామాయణాన్ని రచిస్తావు. రాముడు నీ హృదయాన్ని గ్రహించారు, నీవు దయాసముద్రమైనటువంటి నీ హృదయం తెలుసుకున్నారు. దయలేనివాడు రాముడి గురించి మాట్లాడలేడు ఎవడు కూడాను అని కూడా చెప్పారు ఆయన. తర్వాత ఇంకో మాట కూడా మాట్లాడారు. పైగా ఇప్పుడు వాల్మీకి మహర్షి శాపం వలన భార్యావియోగం ఆయనకి తప్పదు, అందుకోసం అన్నమాట. పైగా ఈ శ్లోకంలో మరో రహస్యం ఏంటంటే, మానుషాద అనే రామాయణార్థం అంతా గంభీరంగా దీంట్లో ఈవిడి ఉందన్నారు. ఏమిటంటే అని అడిగాం. అంటే మానుషాద అంటే మా శబ్దానికి లక్ష్మి దానికి అర్థం అనమాట. లక్ష్మి అంటే సీతాదేవే. ఆవిడతో వివాహం అనేది బాలకాండలో నడిచిందనమాట. ప్రతిష్టాంతం మగమహ శాశ్వతీ సమాహ, నువ్వు గొప్ప కీర్తిని పొందుతావు అనేది అయోధ్యాకాండార్థం సూచిస్తోంది. ఏమిటి ప్రతిష్ట? తండ్రి గారి యొక్క ఆజ్ఞని పరిపాలించడం కోసమని రాజ్యాన్ని కూడా వదులుకుని దండకారణ్యంలోకి ఆయన ప్రవేశించడం, అదొక గొప్ప ప్రతిష్ట. ప్రపంచంలో పితృవాక్య పరిపాలన తత్పరుడు రాముడు అనే మాట ఎవరు చెప్పగలరండి? రాముడు చేశాడు కానీ అలా ఎవరు చేయగలరు? అనో గొప్ప కీర్తి నీకు ప్రతిష్ట వస్తుంది. అదే కాదు,
అరణ్యాల్లో మహర్షులు వేల సంవత్సరాల సమాధిలో తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళని రక్షించడం కోసమని, రాక్షసుల బారి నుండి రక్షించడం కోసమని నువ్వు అరణ్యాల్లో ప్రవేశించావు. ఇది ప్రతిష్టా కారణం కాబట్టి అయోధ్యాకాండంతా దాంట్లో ఇమిడి ఉందన్నమాట. తర్వాత మరొక మాట ఏమిటంటే క్రౌంచ మిథునాదేకం అంటే అంటే కృంచ గతి కౌటిల్యాల్పి భావయో అని వ్యాకరణ మర్యాద కాబట్టి అంటే తప్పుడు నడక కలిగినటువంటి దంపతులు అని అర్థం అనమాట. అది ఎవరంటే ఇద్దరున్నారు రామాయణంలో. ఒకడు వాలి, రెండోడు రావణాసురుడు. ఈ కిష్కింధ రాజ్యంలో వాలిని సంహరించి వాళ్ళకి మళ్ళీ రాజ్యం ఇప్పించారు కాబట్టి వాళ్ళకి తారని మరేమో వాలిని, ఇద్దరిలో వాలిని సంహరించి ఆయన ఆ రకంగా రాజ్యాన్ని కాపాడారు కాబట్టి అదొకటి. తర్వాత అందువల్ల అది కిష్కింధాకాండను గురించినటువంటి సంబంధం దాంట్లో కనపడుతోంది అన్నమాట. తర్వాత ఆ సుందరకాండ గురించినటువంటి ప్రసంగం అదేమిటంటే రాముడు ఆ వియోగంతో, సీతా వియోగంతో అరణ్యాల్లో సంచరించటం, ఋషిముఖ పర్వతం మీద ఉండటం, అక్కడి నుంచే వానరోత్తములందరినీ వెతకడానికి కోసం పంపించడం, ఈ రకమైనటువంటి శోకం అమ్మవారు కూడా లంకలో బాధపడుతూ ఉండటం, ఇక్కడ తార కూడా బాధపడుతూ ఉండటం, ఇలాంటి సంబంధాలన్నీ కూడా కనపడుతున్నాయి. కాబట్టి సుందరకాండ విషయం ఉందే శోక హృదయం అంటే వియోగ శోక హృదయం అన్నమాట. భార్యాభర్తల యొక్క వియోగంతో కనపడేటువంటి సంబంధం సుందరకాండలో ఉంటుంది. కాబట్టి ఈ సంబంధం వలన సుందరకాండంతా కూడా స్ఫూర్తి మనకు లభిస్తోంది అన్నమాట దానికి అర్థం. అట్లాగే ఇంకా పోయిన యుద్ధకాండలో వెళితే కామమోహితం ఉన్నాడు, వాడున్నాడు, రావణాసురుడు ఉన్నాడు, వాడిని సంహరించి దానివల్ల లోకంలో ఖ్యాతిని పొందావు కాబట్టి యుద్ధకాండంతా స్ఫురింపబడుతోందయ్యా. అలా చూస్తే రామాయణం అంతా మానుషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమా యత్ క్రౌంచ మిథునాదేకం అవదే కామమోహితం అనే శ్లోకంలో మొత్తం రామాయణార్థం అంతా కూడా స్ఫురిస్తోంది. మహర్షి వాల్మీకి మహర్షి, నువ్వేమీ దుఃఖపడద్దు. అనుకోకుండా రామాయణార్థం దీంట్లో ఉంది. నీ శోకం శ్లోకంగా మారింది. నా భార్య సరస్వతీదేవి వారిని హృదయంలోకి వచ్చింది. నేను రాముడి యొక్క ఆజ్ఞని పరిపాలించడం కోసం నేను ఈ పని చేశాను. రాముడు నీ హృదయం తెలుసుకోతలిచి ఆయన బోయ వేషంలో, మారు వేషంలో వచ్చారు. నీ శాపాన్ని కూడా ఆయన అంగీకరించారు. ఏం చేస్తాడు? నీ హృదయం తెలుసుకోవాలనుకునేటప్పటికల్లా ఓ సన్నివేశం కల్పించాల్సి వచ్చింది. ఆ సన్నివేశం శాపకారణమైపోయింది. అది నువ్వు శాపం పెట్టావు. సరే అంగీకరించాడు, శాపైన ఆయన అంగీకరించాడు. కానీ నీ హృదయం ఏమిటో తెలుసుకోకుండా రామాయణాన్ని చెప్పడు కదా ఆయన. ఇవన్నీ కారణాలు కనపడుతున్నాయన్నారు ఒకటి. రెండోది ఏమిటంటే భృగు మహర్షి యొక్క శాపం కూడా ఉంది రాముడికి. అదేమిటండి అని మనం ఆలోచించినట్టయితే దేవతలకి రాక్షసులకి అడుగడునా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడాను. అటువంటి పరిస్థితుల్లో దేవతలకి భయపడిపోయి రాక్షసులు ఆ భృగు మహర్షి పత్నిని ఆశ్రయించారటండి. ఆవిడ దయాసముద్రుడాలు, ఆవిడ శరణాగత రక్షణ, శరణు వేడిన వాడికి అభయం ఇవ్వడం ధర్మం అని చెప్పి రాక్షసులందరికీ అభయం ఇచ్చింది. అంటే ఏమండి, దుర్మార్గులకు అభయం ఇవ్వడం చాలా ప్రమాదం కదా. వాళ్ళు దుర్మార్గులు కాబట్టే దేవతలు వాళ్ళని సంహరించడం కోసం పూనుకున్నారు. కానీ వీళ్ళకైనా వినోదమా, ఏమైనా పనిలేకుండా కూర్చున్నారా, లేదా కఠిన హృదయులా వీళ్ళు కాదు కదా. అలాంటప్పుడు వీళ్ళకి సహాయం చేయాలి కానీ రాక్షసులకు సహాయం చేయొచ్చు ఆవిడ. కాబట్టి మహావిష్ణువుకి రహస్యం తెలిసి ఆవిడ శిరస్సు నరికేసేట. ఆయన నరికితే వెంటనే భృగుమని శాపం పెట్టాడు. నాలాగా నీకు కూడా భార్యతో వియోగం వస్తుంది అని చెప్పాటండి. కాబట్టి ఆ వియోగం నేను అనుభవించాలి. అటు చూస్తే భృగు మహర్షి యొక్క శాపం ఉంది నాకు, ఇటు వాల్మీకి మహర్షి శాపం ఉంది. ఈ రెండింటి వల్ల కూడా భార్యా వియోగం నాకు తప్పదు, అందుకు నేను అనుభవిస్తున్నాను. అందుకోసం నేను పంపించాను అరణ్యాల్లోకి అని ఆయన చెప్పుకుంటూ ఉంటే ప్రపంచమంతా ఆయన ఏదో దయారహితుడు, కఠిన హృదయుడు, ఆయన అనవసరంగా భార్యను పంపించాడు అని ఈ మాటలు చెప్పడం అనేది అవివేకంతో కూడిన మాటలు. కానీ అసలు రామాయణ రహస్యం వాళ్ళకు తెలియదు అని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఈ రకంగా రామాయణంలో ఉండే రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. మానుషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ ప్రపంచమిథునాదేకం అవధి కాపమోహితం అని ఈ రకమైనటువంటి భావాన్ని ఆయన ఆలోచిస్తూనే ఉన్నట్టండి మహర్షి. ఆ శ్లోకాన్ని భరద్వాజుడు శిష్యుడు వెంటనే దాన్ని ధారణ చేసేసట. గురుగారు మీరు అన్న శ్లోకం ఇదండి అని చెప్పి ఆశ్రమంలోకి ఆయనేమో మానసికంగా చింతాక్రాంతుడి ఆయన పాపం ఏడుస్తున్నాడు ఆయన. సరే, శిష్యుడు మాత్రం ఈ శ్లోకం అంతా కూడా చెప్పాడు. తర్వాత బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారంగా విషయమంతా కూడా తెలుసుకున్నాడు. ఈ రకంగా వాల్మీకి మహర్షి యొక్క శాప ప్రకారంగా బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారంగా
బోయవాడిగా మారిపోయి వాల్మీకి హృదయం తెలుసుకుని శాపాన్ని కూడా ఒప్పుకున్నాడు పాపం ఆయన. ఎందుకంటే తన హృదయం, తన కావ్యం ప్రపంచంలో వెళ్ళడానికి దయ, కరుణారసం ప్రధానమైనటువంటిది అనమాట. అది చూసుకున్నాడు ఆయన. ఆ రకమైన కారణాలని దీంట్లో కనపడుతున్నాయి. కనుక రాముని గురించి అనవసరంగా శంకించవలసినటువంటి అవసరాలు ఏం లేవు. ఇద్దరు మహర్షుల యొక్క శాపాలను అనుభవించడంలో భార్యావియోగం ఆయనకి ఏర్పడినటువంటి విషయాన్ని మరొకసారి అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారంగా సరస్వతి వాగ్రూపంగా వచ్చింది. శోకమే శ్లోకము అనే విషయం దీంట్లో ఆయన ఏ రకమైనటువంటి శోకాన్ని అనుభవించాడో, దయాసముద్రుడు, కరుణారస ప్రధానమైనటువంటి వాడు కాబట్టి ఆయన కలిగినటువంటి శోకము శ్లోకంగా మారింది. దానివల్లనే ఈ ఏర్పాటంతా జరిగింది. ఈ పైన రామాయణం అంతా కూడా ఆయన రచించారనే విషయాన్ని మనం అందరం మరొకసారి గుర్తు తెచ్చుకుందాం.